పొగమంచు ఉత్తరాదిలో ప్రయాణాలకు పొగబెడుతోంది. ఉత్తరప్రదేశ్ మధురలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు కారణంగా ప్రమాదం జరిగింది. దట్టంగా కమ్మేసిన పొగమంచు వల్ల వాహనాలు ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నాయి. దాదాపు 12 వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. హమీర్పూర్ వద్ద పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనం కనిపించక లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందారు. 6గురికి గాయాలయ్యాయి. పొగమంచు ఉత్తరాదిలో ప్రయాణాలకు పొగపెడుతోంది. ఉత్తరప్రదేశ్ మధురలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు కారణంగా ప్రమాదం జరిగింది. దట్టంగా కమ్మేసిన పొగమంచు వల్ల వాహనాలు ఒకదాని వెంట ఒకటి ఢీకొన్నాయి. దాదాపు 12 వాహనాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. 10 మందికి పైగా గాయాలయ్యాయి. హమీర్పూర్ వద్ద పొగమంచు వల్ల ఎదురుగా వచ్చే వాహనం కనిపించక లారీ ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో 2 మృతి చెందగా 6గురికి గాయాలయ్యాయి. పొగమంచుతో దేశ రాజధాని ఢిల్లీతో పాటు పలు రాష్ట్రాల్లోని ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. దట్టమైన పొగమంచుతో ప్రధానంగా రవాణా వ్యవస్థకు తీవ్ర ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పొగమంచుతో దారి కనిపించక వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోగా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయ రాకపోకలకు వరుసగా 2వ రోజు అంతరాయం ఏర్పడింది. పొగమంచుతో రన్వేపై విమానాలు దిగే పరిస్థితి లేకపోవడం వల్ల కొన్ని విమానాల్ని దారి మళ్లించారు. మరికొన్ని విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్లోని వివిధ ప్రాంతాల్లోనూ పొగమంచు ప్రభావం తీవ్రంగా ఉంది. ఆగ్రా, మధుర, అలహాబాద్ తదితర ప్రాంతాల్లో పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. ఈ కారణంగా పలుచోట్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. యూపీలోని యమునా ఎక్స్ప్రెస్ వేపై పొగమంచు వల్ల సుమారు 12 వాహనాలు వరుసగా ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా 10 మందికి పైగా గాయాలయ్యాయి. హమీర్పూర్ వద్ద ఆటోను ఓ లారీ ఢీకొట్టిన ప్రమాదంలో 2 మృత్యు ఒడికి చేరగా 6గురు గాయపడ్డారు. పంజాబ్, హర్యానా తదితర రాష్ట్రాల్లోనూ పొగమంచు ప్రభావంతో ప్రజలకు కష్టాలు తప్పడం లేదు.